ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో తూకం చేసి గోదాముకు పంపించినటువంటి 2 సోయాబీన్ లారీలు నాణ్యత లేని కారణంగా అక్కడ అధికారులు నిలిపివేశారు. దీంతో రైతులు ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ను సంప్రదించారు. వెంటనే ఆయన ఫోన్లో మార్కెట్ అధికారులతో మాట్లాడగా ఇప్పటికే అధిక వర్షాల వలన పంటలు రంగు మారాయని, దీంట్లో రైతులు తప్పిదం ఏముందని అన్నారు. పంటలు ఎలా ఉన్నా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. గోదాం వద్ద ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకుంటారని, వారితో మాట్లాడతారని అధికారులు బదులిచ్చారు. ఇక మరొక పక్క రైతులు సొసైటీ సిబ్బంది తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొంతమంది రైతులవి చెన్నీ బట్టి తూకం చేస్తుంటే కొంతమంది రైతులవి ఇష్టారీతన చెన్నీ లేకుండానే తూకం వేస్తున్నారని ఆరోపించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నిబంధన ఉంటుందా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. वो गाड़ी खाली नहीं माल अच्छा नहीं है क्या, उसको क्या है कि उनका तुम हम कुछ नहीं बोल सकते उसको उन्हें. ఇప్పుడు రైతులు ఏమంటున్నారు, మా పక్కకి ఒకవేళ చెన్ని పడుతున్నారు, ఒకవేళ చెన్ని పడతలేరు. ఇప్పుడు డిఎం సార్తో మాట్లాడితే డిఎం అదే అంటున్నాడు, మేము ఏం చేయాలి సార్, మీ వాళ్ళే కరెక్ట్ పని చేస్తలేరు అంటున్నాడు డిఎం. డిఎం గారు హలో చాలాలే సార్. ఇప్పుడు ఏమైంది గుర్తా, ఇప్పుడు మనది నల్లరేగడి భూమి, ఆ సోయా ఎంత తోటి ఉందో అంత తోటి నల్ల మట్టి వస్తుంది, అది పలుగది. ఇప్పుడు అదాని కొరకు కూడా మనం రిజెక్ట్ చేస్తే ఎట్లా సార్? తడిసింది అయితే తీసుకోవద్దు, తడిసింది కాదు. ఇప్పుడు 2 లారీలు నిన్నటి లారీలు మనకు పెట్టారు కదా, రేపు లారీలు అంటున్నారు మేము పెట్టాం, ఏడవారేయమంటే ఆడ వారేసిపోతాం అంటున్నారు. నిన్నటి సంది వెయిటింగ్ పాపం లారీ. ఇక్కడ మన పొచ్చర్లో లోడ్ అయ్యాడ వేంది, అన్లోడ్ కాలే లారీలు. అట్లా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటలను విక్రయించారు.